రావాలి. కుర్చీలు ఏమైనా ఉంటే మీరు ఇలా ఎదురుగా వేసుకున్నది బట్టి గుడ్ మార్నింగ్ అండి. వేదిక మీద ఉన్న ముఖ్యులు, ఫెలో ఓనర్స్ అండ్ రెసిడెంట్స్ అందరికీ నమస్కారం. 15 సంవత్సరాలకి మనం చాలా సంతోషంగా మన కళలు, మన జీవితాలు ఇక్కడ గడుపుతున్నాము. ఈ రోజున మహాత్మా గాంధీ చాలా పెద్ద ప్రముఖ మన లీడరు, మన జాతిపిత. కానీ ఆయన స్మారకం కోసం మన ఇల్లు కూలగొట్టేసి మన జీవితాలు పాడు చేసేసి చేయమని డెఫినెట్ గా మహాత్మా గాంధీ గారు కోరుకుని ఉండరు. ఇది ఖచ్చితం. ఆయన ఎప్పుడు అహింసో పరమో ధర్మ అన్నారు. అట్లాగే పీస్ఫుల్ కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎవ్రీబడి అన్నారు. ఆయన సిద్ధాంతాలకి వ్యతిరేకంగా అందరినీ హింస పెట్టి కష్టపెట్టి ఈ స్మారకం కట్టడం అనేది చాలా అన్యాయం. అసలు మన హిందూ ఆలోచనకే వ్యతిరేకం. థ్యాంక్ యూ. హలో, ముందుగా హరీష్ రావు గారికి, కార్తిక్ రెడ్డి గారికి స్వాగతం చెప్తూ మా సపోర్ట్గా వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. మా ఏబీ బ్లాక్ తరఫున, తర్వాత మూసీ రివర్ ఫ్రంట్ ఎఫెక్టెడ్ పీపుల్ తరఫున కూడా. ఇక్కడ ఇష్యూ ఏమంటే, వీఆర్ నాట్, అవర్ కాలనీ ఈజ్ నాట్ అగెన్స్ట్ ఎరెక్టింగ్ గాంధీ స్టాచ్యూ. అక్కడ 50 ఎకరాల స్థలం ఉంది. ఆ 50 ఎకరాలు ఏమైనా చేసుకోవచ్చు. ఆయనకు 200 ఎకరాలు కావాలా, 300 ఎకరాలు కావాలని ఆలోచన ఎందుకు వచ్చిందో, ఎవరు క్రియేట్ చేశారో తెలియదు. ఇక్కడ 450 ఫ్యామిలీస్, సుమారుగా 3,000 మంది మెంబర్స్, 3,000 మంది మెంబర్స్ ని డిస్టర్బ్ చేసి ఆయన గాంధీ గారి విగ్రహం కట్టాల్సిన పనే ఉంది. గాంధీ గారు కట్టుకోండి, 50 ఎకరాలు ఉంది అక్కడ. 50 ఎకరాలు ఏమైనా చేసుకోండి. 100 ఎకరాలు ఉందంటున్నారు గవర్నమెంట్ ల్యాండ్, దాంట్లో కట్టుకోండి, దాంట్లో చేసుకోండి. కానీ ఇది ధర్మం కాదు, న్యాయం కాదు. ఇంకొకటి, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవంటున్నారు. 5,000 కోట్లు అప్పు చేసి ఈ పని చేయాల్సిన పనే ఉంది. 5,000 కోట్లు అప్పులు చేసి ఈ పని చేయాల్సిన పనే ఉంది. దానికి వేరే డెవలప్మెంట్ పెట్టుకోండి. పెన్షన్స్ ఇవ్వట్లేదు గవర్నమెంట్, బిల్ సెటిల్ చేయట్లేదు గవర్నమెంట్. దీనికి ఎందుకు వేస్ట్ చేస్తారు మనీని? ఎవరు కూడా దీన్ని ఒప్పుకోరు. దీన్ని ఒప్పుకోరు. ఇక్కడ ఇప్పుడు మా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఓన్లీ కొంతమందే వచ్చారు. ఇక్కడ ఓన్లీ వెరీ ఫ్యూ పీపుల్ హవ్ కమ్. ఇక్కడ ఇది మినీ ఇండియా. మధు పార్క్ అనేది ఒక మినీ ఇండియా. ఈ మినీ ఇండియాలో జనాభా లేని రాష్ట్రం లేదు. పీపుల్, సీనియర్ సిటిజన్స్, మిలిటరీ వాళ్ళు, సాఫ్ట్వేర్ వాళ్ళు, పోలీసులు, అన్ని ఎవ్రీబడి ఇంతమంది ఉన్నాం మనం ఇక్కడ. ఇంతమందిని డిస్టర్బ్ చేసి సడన్ గా 12వ తారీఖు నాడు నోటీసు, 12th నోటీసు, వీఆర్ అక్వైరింగ్ యువర్ ల్యాండ్. దెర్ ఇస్ నో కన్సల్టేషన్ విత్ ది పీపుల్. దెర్ ఇస్ నో పబ్లిక్ ఒపీనియన్. ఇక్కడ ఏమి ప్రైవేట్ పబ్లిక్ పర్పస్ ఉందో అర్థం కాలేదు. ఇక్కడ పబ్లిక్ పర్పస్ ఉంది, దీనికోసం ఎక్వైర్ చేస్తా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, స్ట్రైట్ వైలేషన్ ఆఫ్ ది రూల్. ఎగ్జంప్షన్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జంప్టెడ్ దిస్ ప్రాజెక్ట్ ఫ్రమ్ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఎందుకు ఎగ్జామ్ చేస్తారు? డిఫెన్స్ ప్రాజెక్ట్స్ కి, పెద్ద ఇండస్ట్రీస్ కి, పెద్ద మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చేస్తారు. కానీ ఇక్కడ మీరు చేసింది ఏంటి? సింపుల్ ఎవరికో ప్రైవేట్ వాడికి హ్యాండ్ ఓవర్ చేయడం కోసం ఈ పని చేశారు. ఇది చాలా తప్పు. నమస్తే, నా పేరు శేఖర్. ఇక్కడ సొసైటీ తరపున మాట్లాడుతున్నాను. మేము